ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గుర్రపు మచ్చేందర్ గారు. ఆయన జహీరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున ఎంపీగా ఎన్నికల బరిలో ఉన్నారు. అసలు ఆయనకి అంత ధైర్యం ఎలా వచ్చింది? ఎంతోమంది హేమాహేమీల మధ్య ఆయన పోటీని ఎలా తట్టుకోగలుగుతారు? ఏ సంఘటనలు ఆయన్ని ప్రోత్సహించి ఇలా బరిలోకి దింపేలా చేశాయి ఎన్నికల బరిలోకి? అన్నీ ఆయన మాటల్లోనే అడుగుదాం. నమస్తే అండి. నమస్కారం మచ్చేందర్ గారు, అసలు ఏంటి, నాకైతే మీరు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాను అనగానే నాకు అర్థం కాలేదు. పెద్ద పెద్ద పార్టీలు అన్నీ చాలా చిన్న పార్టీ మీది. కోర్స్ సింహం గుర్తుండొచ్చేమో కానీ పార్టీ అయితే చిన్నదే. సింహంలాగా గర్జిస్తారేమో మీరు, అది కూడా తెలియదు. కానీ అసలు అవతల మీకు ఎగెనిస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మామూలు వ్యక్తులు కాదు. అన్ని పార్టీల నుంచి కూడా మామూలు వాళ్ళు దిగలేదు. అలాంటి చోట జహీరాబాద్లో మీరు కంటెస్ట్ చేయడం అంటే ఏంటి? మిమ్మల్ని అంతగా ఏం ప్రోద్బలంతో మీరు ఇలా రాగలిగారు అసలు? థ్యాంక్ యూ నిరుపమ గారు. సుమన్ టీవీ వీక్షకులందరికీ నా నమస్కారములు. నా పేరు గుర్రపు మచ్చేందర్. నేను జహీరాబాద్ పార్లమెంట్ నుంచి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా పార్టీ యొక్క గుర్తు సింహం. ప్రస్తుతం ఎంపీలో ఆల్రెడీ చేశారు వాళ్ళు. సురేష్ శెట్కర్ గారు 15 సంవత్సరాల క్రితం ఎంపీగా అయ్యారు. ఒకసారి ఎమ్మెల్యేగా కూడా చేశారు. చాలా పెద్ద లీడరే. బీబీ పాటిల్ గారు వరుసగా 2 times గెలిచారు. ఆయన కూడా బడా పారిశ్రామికవేత్త, చాలా పెద్ద కాంట్రాక్టులు చేస్తారు. బీఆర్ఎస్ నుంచి కూడా బడా పారిశ్రామికవేత్తనే ఇప్పుడు పోటీలో ఉన్నారు. ఆయన పేరు గాలి అనిల్ కుమార్. ఆయన పుట్టి పెరిగింది అమీన్పూర్. కానీ ఇక్కడ వాళ్ళకు నాకు డిఫరెన్స్ ఏంటంటే, నా ఆశయం పెద్దది. నాకు ప్రజలకు సేవ చేయాలి అన్న తపన వాళ్ళకంటే చాలా రెట్లు ఉంది. అందుకనే నేను ధైర్యం చేశాను. వాళ్ళు ఎందుకు పోటీ చేస్తున్నారు అని అంటే, కొంతమంది పరపతి కోసం కావచ్చు, కొంతమంది వారసత్వంగా వచ్చింది కాబట్టి ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేయాలి అనే రాజకీయంలో ఉన్నారు తప్ప ప్రజలకు సేవ చేయాలి, దేశాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలన్న ఉద్దేశం లేదు. అంతేకాకుండా ఎవరైతే నిల్చుంటున్నారో ప్రస్తుతం ఈ మా జహీరాబాదే కాదు, మిగతా చోట్ల కూడా ఎక్కువ మంది ఎవరు నిల్చున్నా కూడా వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసమో, ఇంకా కాంట్రాక్ట్లు తెచ్చుకోవడం కోసమో, వాళ్ళ ఆస్తిని 10 రెట్లు పెంచుకోవడం కోసం, పదవుల కోసం, అధికారం చెలాయించడం కోసమే ఉంటున్నారు. సో వాళ్ళకు నాకు డిఫరెన్స్ అదే అండి. నా ఆశయం వేరు. నిస్వార్థంగా సేవ చేయాలి, ఎప్పుడు ప్రజలతో ఉండాలి. పార్లమెంట్లో ఏ బిల్లు పైన కూడా మేధావులతో చర్చించి దాని విషయాలు కూలంకుషంగా చర్చించి దాని లోటుపాట్లు చెప్పగలగాలి. అన్యాయాన్ని అడ్డుకోవాలి, పార్లమెంట్లో అయినా అడ్డుకోవాలి. అన్ని న్యాయమైన బిల్లులే రావాలి. పేదరికం అనేది పోవట్లేదు. నేను కూడా పేదరికం నుంచే వచ్చా, అమెరికా వెళ్ళాను, కానీ నాకు కూడా పేదవాడి బాధలు తెలుసు. పేదరికం అనేది ఇంకింత పెరుగుతూ ఉంది, అది తగ్గడం లేదు. సో అవన్నీ చూసే నేను ఒక చదువుకున్న విద్యావేత్తగా భారతదేశం మీద ప్రేమ నాకు ఎప్పుడూ ఉంటుంది. అందుకనే నేను తిరిగి వచ్చి ఈ ఎన్నికల్లో నిల్చున్నాను. మెయిన్ ఏంటంటే, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలన్న తపన ఎక్కువగా ఉండడం వల్లనే మీ ధైర్యం చేశాను. మీ ఆశయం గొప్పదేమో, ఆశయం పెద్దది కావచ్చు, అలాగే మీరు ఉన్నత విద్యావంతులు కావచ్చు, అక్కడికి వెళ్ళి పార్లమెంట్లో ప్రజా సమస్యల మీద గళమెత్తాలి అనుకుని ఉండొచ్చు. కానీ ఫైనాన్షియల్గా కావచ్చు, లేదు అంటే రాజకీయంగా కావచ్చు, వాళ్ళంతా కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, అలాగే ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ ఉన్నవాళ్ళు. వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు మీరంత స్ట్రాంగ్ కాదు కదా. కానీ ఇవాళ రేపంతా పాలిటిక్స్ మొత్తం మనం చూస్తున్నాం ఏటితోటి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయో. మరి అలాంటప్పుడు ఎలా? కరెక్ట్ క్వశ్చన్ అడిగారండి. కానీ ఎవరో ఒక్కోళ్ళు దీనికి మొదలు పెట్టాలి. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కావాలంటే 50 కోట్లు ఖర్చు పెట్టాలి అన్న, అంటే మినిమం చెప్తున్నాను. అలా అయిపోయింది. ఎంపీ కావాలంటే 100 కోట్లు పైనే 100 కోట్లు ఖర్చు పెట్టాలంటే ఆయన దగ్గర ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉండాలి. పార్లమెంట్లో మెట్లెక్కాలంటే 1000 కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు మాత్రమే పార్లమెంట్లో మెట్లెక్కే పరిస్థితి ఉంది. అది మార్చాలి. మనం ఎవరైతే నిస్వార్థంగా సేవ చేయాలి అన్న భావన ఉన్నవాళ్ళు ధైర్యంగా పోటీ చేయాలి. ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవరైనా పోటీ చేయొచ్చు అన్న ఉద్దేశంతోనే నిల్చున్నాను. వాళ్ళని తట్టుకోవడానికి నేను ఎక్కువ సంపాదించలేదు, కానీ ఉన్న దాంట్లోనే నేను ఖర్చు పెట్టుకొని నా సత్తా ఏందో చూపించాలి, ప్రజలకు చైతన్యపరచాలి, డబ్బుకు మద్యానికి లొంగకుండా ఓట్లు వేయాలి అని వాళ్ళకు విన్నవిస్తున్నాను. అంతేకాకుండా అసలు ఏం జరుగుతుంది కూడా ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళకు నమ్మకం కూడా కోల్పోయారు మనకున్న లీడర్స్ మీద. ఎట్లాగూ చేయరు, ఎట్లాగూ పట్టించుకోరు. ఇప్పుడు గెలుస్తారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు పోటీలో ఉన్నప్పుడు ఎంతో కొంత ఇస్తే తీసుకుందాం, తర్వాత వాళ్ళ పని వాళ్ళది, మా పని మాది అన్న ఫీలింగ్లోకి వచ్చారు ప్రజలు. అది మార్చాలి అన్న ఉద్దేశంతో నేను చైతన్యపరచడానికి నా వంతు కృషి చేస్తున్నాను. నాకు అది కాకుండా నిల్చోవడానికి ఇంకో ధైర్యం ఉంది. ఈ జహీరాబాద్ పార్లమెంట్ అనేది బీబీ పాటిల్కి సుపరిచితం కాదు. సురేష్ శెట్కర్ సార్ కూడా ఓన్లీ నారాయణకే మట్టుకే ఆయనకు ఉంటుంది, కొంచెం జహీరాబాద్లో కొంచెం ఉంటుంది. కానీ నాకు కంప్లీట్లీ డిఫరెంట్. నాకు జుక్కల్, బాన్స్వాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, నాది నారాయణఖేడ్ నియోజకవర్గం. ఈ 5 నియోజకవర్గాల్లో నాకు చాలా పట్టుంది. చాలా మంది శ్రేయోభిలాషులు ఉన్నారు. నేను పుట్టి పెరిగింది చదువుకున్న ప్రాంతం ఇదే. నేను ఏ అవసరం వచ్చినా ఈ ప్రాంతాలన్నీ చిన్నప్పటి నుంచి ఎన్నో ఊర్లు, ఎన్నో పట్టణాలు తిరిగినాను, ఎన్నో రాత్రులు వివిధ పట్టణాల్లో ఉన్నాను.
చాలామంది బంధుమిత్రులు ఉన్నారు, శ్రేయోభిలాషులు ఉన్నారు, చాలా పెద్ద నెట్వర్క్ ఉంది నాకు. అది ఒక కారణం. నాకు ఈ ప్రాంతం మీద ప్రేమ ఒక కారణం. అందుకనే నేను ఇక నిల్చొని ప్రజలకు చెప్పి ఎట్లాగో వాళ్ళకంటే ఎక్కువ చేయాలన్న తపన నాకు ఉంది. కాబట్టి నేను చేసి చూపించాలి అన్న ఉద్దేశంతో, మంచి చేయాలన్న ఉద్దేశంతోనే నేను ధైర్యంగా ముందుకు వచ్చాను. ఓకే. అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మీకు ఎక్కువగా అవగాహన ఉండాలి. మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకవేళ గెలిస్తే ఎలా అడ్రస్ చేస్తారు వాటిని? అవునండి. మొదటిగా ఇది పార్లమెంట్ ఎన్నికలు అంటే దేశానికి సంబంధించిన ఎన్నికలు. ఇది రాష్ట్రానికి, లోకల్ బాడీస్ కాదు. ఇక్కడ పెద్ద పెద్ద ప్రాబ్లమ్సే సాల్వ్ చేయాలి. మొదటిది బోధన్ టు బీదర్ రైల్వే లైన్ అనేది చాలా ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది. ఎవరు కూడా శ్రద్ధ పెట్టట్లేదు. శ్రద్ధ పెడితే అయిపోయేది. మోడీ గారు బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తున్నారు. బుల్లెట్ ట్రైన్ ఎక్కాలంటే పేదవాడు ఎక్కలేడు, ఒక ధనవంతుడు ఎక్కుతాడు, ఒక ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు ఎక్కుతారు. దాని రేటు కూడా ఆల్మోస్ట్ ఫ్లైట్ టికెట్ అంత ప్రైస్ ఉంటుంది. దానికి ఇంచుమించు 1,50,000 కోట్లు అవుతుంది. ఒక సిటీ నుంచి ఒక సిటీని కనెక్ట్ చేయడానికి అంత అవుతుందండి. ఓకే. అంత ఖర్చు పెట్టి బుల్లెట్ ట్రైన్ తెస్తున్నారు. కానీ బోధన్ టు బీదర్ రైల్వే లైన్ అనేది అంత పెద్ద బడ్జెట్ ఉండదు, తక్కువ బడ్జెట్ ఉంటుంది. అసలు రైల్వే కనెక్టివిటీ లేని ప్రాంతాలు చాలా ఉన్నాయి భారతదేశంలో. సో మనం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మనం చెప్పగలగాలి, పార్లమెంట్లో మాట్లాడగలగాలి, ప్రజల ముందు మాట్లాడగలగాలి. సో బుల్లెట్ ట్రైన్ వద్దు, ఫస్ట్ మనం అన్ని ప్రాంతాలకు రైల్ నెట్వర్క్ క్రియేట్ చేద్దామని చెప్పగలగాలి. అలా చెప్పాలి అన్న ఉద్దేశం, ఆ విధంగా చెప్తూ నేను అది సాధిస్తానన్న నమ్మకం నాకుంది. అది ఒకటే కాదు, ఏ ప్రాజెక్ట్ అయినా కూడా గాలికి వదిలేస్తున్నారు. శాంక్షన్ అవుతుంది, భూమి పూజ చేస్తారు, ముహూర్తం చేస్తారు, అది కంప్లీట్ కావడానికి శంకుస్థాపన చేస్తారు. అది కంప్లీట్ కావడానికి సంవత్సరాలు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎన్నో ప్రాజెక్టులు మేము బతుకున్న కాలంలో అవుతాయా అంత ఎదురు చూస్తున్నారు జనాలు. ఇది మార్చాలి. ఇప్పుడు లెండి ప్రాజెక్ట్ ఉంది, అది కూడా నత్తనడకన 15 ఏళ్ళు. చాలా ప్రాజెక్టులు అండి, అన్ని నత్తనడకన నడుస్తున్నాయి. ఏ చిన్న రోడ్ వేయాలన్నా కూడా 3 ఏళ్ళు పడుతుంది. ఒక కాలేజీ శాంక్షన్ అయింది అనుకోండి, కాలేజ్ బిల్డింగ్ కట్టాలన్నా కూడా 2-3 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు మారాలి, వేగవంతంగా జరగాలి. ఇది జరగకపోవడానికి కారణం శాంక్షన్ అయింది ఎందుకు జరగట్లేదు అంటే జనరల్గా కాంట్రాక్టర్ లోపం ఉంటుందా, ఏవో సమస్యలు వస్తాయి. అక్కడ ఆ సమస్యల్ని ఎవరు పరిష్కరించాలి? ప్రజాప్రతినిధి పట్టించుకోవాలి, శ్రద్ధ పెట్టాలి, సంబంధిత అధికారులతో మాట్లాడి దాన్ని వేగవంతం చేయాలి. కాంట్రాక్టర్ ఏదో నత్తనడక నడిపిస్తున్నాడు అంటే ఆయన ప్రాబ్లమ్స్ ఏందో కనుక్కొని అవి తీర్చగలగాలి. సో ఇవి చేయలేకపోతున్నారు. నేను అది చేయడం వలన ఏ పని ఏదన్నా శాంక్షన్ అయిందనుకోండి, అది వేగవంతంగా నేను అభివృద్ధి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అండి, మా ప్రాంతంలో ఒక్క కోల్డ్ స్టోరేజ్ కూడా లేదు. చాలా రకాల పంటలు పండుతాయి, ఒక్క కోల్డ్ స్టోరేజ్ లేదు, ఎలాంటి ఇండస్ట్రీస్ లేవు. నిమ్స్ అనేది ఒకటి వచ్చింది, దానికి 5,000 ఎకరాలు ఆల్రెడీ సేకరించారు, ఇంకొక 1,000 ఎకరాలు సేకరించాలి. సేకరించి కూడా చాలా రోజులైంది. అందులో అరకొర 1-2 కంపెనీలు వచ్చినాయి. అవి కూడా ఎవరికి అంటే ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళకు అనుకూలంగా ఏదో గోల్మాల్ చేసి అలాంటి కంపెనీలో వచ్చాయి. ఏదైనా కూడా ట్రాన్స్పరెన్సీగా లేదు, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవే కాకుండా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు నేను భారీ ఎత్తున కల్పించడం జరుగుతుంది. ఇప్పుడు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు అంటే సోయా పండిస్తారు మా దగ్గర. సోయాకి అనుబంధ పరిశ్రమలు అంటే చాలా ఉంటాయి. సోయా ఆయిల్ చేయొచ్చు, సోయా టోఫు చేయొచ్చు, రకరకాలు ఉంటాయి, సోయా సాస్. ఇవన్నీ చేయడానికి వివిధ అనుబంధ పరిశ్రమలు నెలకొల్పితే దానివలన అందరికి ఉపాధి దొరుకుతుంది, రైతులకు కూడా మద్దతు ధర దొరుకుతుంది. అలాగే మా దగ్గర విపరీతమైన వరి పండుతుంది, విపరీతమైన పత్తి పండుతుంది. పత్తికి సంబంధించినవి కూడా చాలా అనుబంధ పరిశ్రమలు క్రియేట్ చేయొచ్చు. అలాగే కోల్డ్ స్టోరేజీలు చేయొచ్చు. ఇలాంటివన్నీ శీతల గిడ్డంగులు ఇవన్నీ చేయడం వలన వ్యవసాయం ఏదైతే పండిస్తారో నిల్వ చేసుకునే అవకాశం దొరుకుతుంది. కోల్డ్ స్టోరేజ్లు ఉండడం వలన కమర్షియల్ క్రాప్స్ ఎక్కువగా పెట్టి రైతులు కూడా ఎక్కువ లబ్ధి చేకూరడం జరుగుతుంది. ఇలాంటివి క్రియేట్ చేస్తాం. అంతేకాకుండా MSME అని ఉంది, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని ఉంది. అది గవర్నమెంట్ చేసింది కానీ ఎవరికి ఉపయోగపడట్లేదు. దానిలో కూడా ఎవరైతే బాగా డబ్బున్న వాళ్ళే దాన్ని వాడుకుంటున్నారు. ఆ స్కీమ్ని పేదవాళ్ళకు దక్కట్లేదు. అది దక్కేలా దాంట్లో మనం మార్పులు చేసి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి పేదవాడికి కూడా ఏదైనా వ్యాపారం చేసుకోవాలంటే కావాల్సిన మద్దతు, కావాల్సిన లోన్ ఇప్పించడం జరుగుతుంది. అది చేస్తాను. అంతేకాకుండా ఎన్నో రకాల కుటీర పరిశ్రమలు మన గ్రామాన్ని ఏర్పాటు చేస్తే నిరుపేద మహిళలకు కూడా ఉపాధి దొరుకుతుంది. అంతేకాకుండా ఫ్రీ విద్య ఉంది మన దగ్గర, ఫ్రీ వైద్యం కూడా ఉంది. కానీ ఫ్రీ విద్యలో కూడా ఎలా ఉంది అంటే ఎక్కడో 1-2 స్కూల్స్ తప్ప మిగతా స్కూల్లో ఎక్కడ కూడా స్టూడెంట్స్ మంచిగా పెర్ఫామ్ చేయట్లేదు. ఎందుకంటే టీచర్స్ సరిగ్గా లేరు, అక్కడ వసతులు సరిగ్గా లేవు. అంటే దాన్ని కూడా ప్రైవేట్ స్కూల్స్తో ఈక్వల్గా దాన్ని డెవలప్ చేసి అందరికీ నాణ్యమైన విద్య అందేలా జనరల్గా గవర్నమెంట్ స్కూల్స్ కంటే నిరుపేదలే వెళ్తారు. సో నిరుపేదలకి మంచి టీచర్స్ లేకపోవడం, ఇంకా చదువుకోలేక మధ్యలోనే డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. అది జరగకుండా ఉండడానికి స్కూల్స్ని కూడా నేను ఒక అంతర్జాతీయ స్థాయిలో డెవలప్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వైద్యం, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి కానీ దాంట్లో ఎవరు వాడుకోవడం లేదు. ఎందుకంటే సరి అయిన డాక్టర్స్ ఉండరు,
మెడిసిన్ ఉండదు, అంటే లోపల కూడా పరిశుభ్రత ఉండదు. అంతెందుకండి, గవర్నమెంట్ హాస్పిటల్ ఇసుపెట్టిన కలెక్టర్ ఆఫీసుల్లో కూడా టాయిలెట్స్ ప్రస్తుతం మంచిగా లేవు. కలెక్టర్ ఆఫీసులో కూడా ఒక టాయిలెట్స్ని మనం శుభ్రంగా మెయింటైన్ చేయలేకపోతున్నాం. అలాంటి వ్యవస్థ ఉంది మన ఇండియాలో. అలాంటిది మారాలి అంటే ఎవరు ఉండాలి? పట్టించుకునేవాడు ఉండాలి. ఎవడు పట్టించుకోవాలి? ప్రజాప్రతినిధికే అధికారం ఉంటుంది. ఒక అధికారికి ఏదైనా అడిగితే వాడు వినాలి అంటే ప్రజాప్రతినిధే ఆ సమస్యను గమనించి వెంటనే సరిదిద్దాలి. 1000 కళ్ళతో ఏది అధికారులకు కూడా నిబద్ధత పనిచేసేలా చేయాలి అంటే ప్రజాప్రతినిధి చెప్పగలగాలి. ఇప్పుడు ఏ మండల ఆఫీసులో అయినా, జిల్లా పరిషత్ ఆఫీసులో అయినా పరిపాలనకు సంబంధించిన గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా ఒక నిబద్ధతతో పనిచేయడం లేదు. ఎందుకు? ఇక సంతకం పెట్టాలంటే నాకేంటి, నేను ఎందుకు పెట్టాలి, నాకేం లాభం అని ఆలోచిస్తున్నాడు. గవర్నమెంట్ లక్షల్లో జీతం ఇస్తుంది, నీ జాబ్ నువ్వు చేయాలి, న్యాయంగా ఏది కావాలో వాళ్ళకి అది దక్కేలా చేయాలి అని ఏ ఆఫీసర్ కూడా చాలా తక్కువ మంది ఆలోచిస్తున్నారు, ఎక్కువ మంది ఆలోచించట్లేదు. ఇవన్నీ మారాలంటే మనకు పట్టించుకునే ప్రజాప్రతినిధి కావాలి. వీళ్ళు ఎవరైనా కూడా బడా పారిశ్రామికవేత్తలు, వాళ్ళకి అంత టైం ఉండదు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వ్యక్తి ఎంపీ అయ్యారనుకోండి, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చాలా కేసులు ఉంటాయి. ఒక వెంచర్ వేస్తారు, వెంచర్ మీద కేసులు ఉంటాయి, ఏవేవో నడుస్తూ ఉంటుంది. వాళ్ళ మైండ్ అంతా దాంట్లో తిరుగుతుంది. ప్రజల సమస్యలు ఎప్పుడు పట్టించుకుంటారు? అందుకనే ఇవి నేను కొంచెం వాళ్ళకి భిన్నంగా నేను ఎన్నికైతే ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నేను అభివృద్ధి వాటలోకి తీసుకెళ్తాను. ఒక జైరాబాద్ పార్లమెంట్ని ఒక అద్దంలా తయారు చేయాలి. అంటే దోమలు ఉండొద్దు, మురికి ఉండొద్దు, రోడ్లు అన్నీ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండాలి. స్వచ్ఛ జైరాబాద్ కంటే ఇంకో గొప్ప పేరు పెట్టాలి. స్వచ్ఛ భారత్ అని పెట్టారు. స్వచ్ఛ భారత్ దానికి విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టాడు, ఎక్కడ నాకు స్వచ్ఛంగా కనిపించట్లేదు ఇప్పటికీ కూడా. ఒక హైదరాబాద్లో కొన్ని మంచిగానే ఉంది, మెయిన్ ప్రాంతాలలో కానీ ఇప్పటికీ చాలా మురికివాడలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. అంటే నిజమైన అద్దంలా తయారు చేస్తాను అన్న నమ్మకం, సంకల్పం ఉంది. అది చేసి చూపిస్తాను, అందుకనే నిల్చున్నాను. ఓకే, మీరు ఎవరైనా జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రజలు మచ్చేంద్ర గారికి ఎందుకు ఓటేయాలి అని అడిగితే బోళ్ళని ఆన్సర్స్ ఉన్నాయి మీ దగ్గర. ఇప్పుడు అన్ని చెప్పిన ఆన్సర్సే. అవునండి, ఉన్నాయి. ఇవి కానీ ప్రాబ్లం ఏంటంటే అందరికి చెప్పగలగాలండి. ఓకే, అందరికి చెప్పడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అంటే చాలా మట్టుకి వచ్చింది, ఇప్పటికీ చూడాలి. అంటే ఈయన ఎన్ఆర్ఐ ఇక్కడ ఉంటాడో లేదో గ్యారంటీ లేదు. గెలిచి ఒకవేళ పొరపాటున ప్రజలు కనుక ఓట్లేసి గెలిపిస్తే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఎట్లా, ఆయన అందుబాటులో ఉండడు అని కూడా కొంతమంది మాట్లాడేటటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి వాళ్ళకి ఏం ఆన్సర్ చేస్తారు? అంటే నేను చెప్తున్నాను, నమ్మాలి అంటే వాళ్ళ టైం పడుతుంది. బట్ నేను ఇక్కడే ఉంటాను. ఎందుకు అంటే నేను కొంతకాలం ఉన్నాను. నేను ఎప్పుడో ఇవాళ 30 ఏళ్ళు 20 అట్లా అన్ని సంవత్సరాలు అమెరికాలో లేను. కొంతకాలం మాటకే ఉన్నాను. అక్కడ కూడా అంతర్జాతీయ అమెరికా అంటే తెలిసిందే, ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ జాబ్ చేశాను చాలా ఏళ్ళు. తర్వాత చిన్న ఐటీ కన్సల్టింగ్ కంపెనీ కూడా ఉంది, దాని బ్యాక్ ఆఫీస్ కూడా ఇక్కడ ఉంది, అమెరికాలో కూడా ఉంది. అది వేరే వాళ్ళకి చూస్తున్నా, మేనేజ్మెంట్ ఇచ్చేస్తాను, వాళ్ళు చూస్తారు, నేను ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను అక్కడ వెళ్ళకుండానే నడుస్తూ ఉంటుంది. అది నేను అక్కడ ఉండడం వల్ల కూడా ప్రయోజనం లేదు. నాకు నా ఆశ ఏంటంటే, ఇక్కడ ఎవరినైతే నేను చూశాను చిన్నప్పటి నుంచి, అదేం మారట్లేదు, ఇంకా పేదవాళ్ళు అవుతున్నారు. చిన్న మోటివేషన్ ఇచ్చినా కూడా చాలామంది డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు అవ్వచ్చు. సో ఆ విధంగా వర్క్ చేసి అందరినీ 1000 మంది డాక్టర్స్ని, ఒక 10,000 మంది ఇంజనీర్స్ని, ఒక 1000 మంది లాయర్స్ని, అడ్వకేట్స్ని చేయాలన్న ఆశ ఉంది. అది నేను చేస్తాను మా జైరాబాద్ పార్లమెంట్లో. సో ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా, వాళ్ళకి ఎలాంటి ఆశలు చూపించకుండా, అంటే నేను అనేది ఎలక్షన్ కోసం, ఆ తర్వాత ఆశ చెప్పడం వేరే విషయం, తర్వాత గెలిచాక ఏం చేస్తాం అనేది. ఈ ఎలక్షన్ కోసం అని చెప్పేసి మీకు ఇది ఇస్తాను అది ఇస్తాను లేకపోతే ఇవ్వడం, ఇప్పుడు తెలుసు కదా మొత్తం మనీ మద్యం అలాంటి ఏమీ లేకుండా క్లీన్ పాలిటిక్స్ చేయాలి అనుకుంటున్నారు మచ్చేంద్ర గారు, అవునా? 100% అండి. నేను ఓటు కోసం మాత్రం 1 రూపీ కూడా ఇవ్వను. ఎవరైనా డబ్బులు అడిగితే నాకు ఏకనే చెప్తాను, నేను ఇవ్వను, నాకు ఓటు వద్దు అని చెప్తాను. కానీ ఖర్చు ఉంటుంది, నా ఎంబట టీం ఉంటుంది, తిరుగుతారు, చాలా అవి ఉంటాయి. అవన్నీ నా ఎంబట ఎవరైనా వచ్చారు అనుకో, వాళ్ళన్నీ నేను టేక్ కేర్ చేస్తా, అది మాత్రం ఒప్పుకుంటా. కానీ ఎలక్షన్ ఓటుకు మాత్రం మనీ అయితే ఇవ్వను కూడా. అదే అసలు మీకు అలాంటి వాటికి వ్యతిరేకం. నేనే వద్దు అని తీసుకోవద్దు. మద్యానికి డబ్బుకు లొంగాడు అనుకోండి, ఇప్పుడు మద్యమో డబ్బు తీసుకుని ఓటేస్తే తర్వాత రుణం అనేది కట్ అయిపోతుంది గెలిచిన అభ్యర్థికి, తీసుకున్న అభ్యర్థికి. ఆ బంధం కంటిన్యూ కావాలి అంటే తీసుకోకుండా ఓటేస్తే నీ ధైర్యం వేరుంటుంది. నీ సమస్యని నువ్వు ధైర్యంగా వెళ్ళి గట్టిగా అడిగే హక్కు ఉంటుంది నీకు. ఆల్రెడీ డబ్బులు తీసుకున్నాక నీకు ఏదైనా సమస్య ఉంటే అడగడానికి నీకు ధైర్యమే రాదు. ధైర్యమే రానప్పుడు నువ్వు వెళ్ళలేవు, నీ సమస్య కూడా వాళ్ళకి తెలియదు. అందుకనే ప్రజలు గమనించాలి, 2000 కాదు, మీరు అనుకుంటే మీకు సంవత్సరానికి 10 లక్షలు కూడా సంపాదించవచ్చు. మంచి దారులు ఉన్నాయి, సంపాదించే దారులు ఉన్నాయి. ఆ దారుల ప్రకారం మేము గవర్నమెంట్ తరఫున మేము క్రియేట్ చేయడం జరుగుతుంది.
అది సద్వినియోగం చేసుకొని మీరు అభివృద్ధి బాటలోకి రావాలి తప్ప 2000కు మందుకు అసలు మీరు ఎప్పుడూ తీసుకోకూడదు. తీసుకున్నా కూడా నిజాయితీ వేయండి. పొరపాటున మీరు అలవాటులో పొరపాటులాగా డబ్బులు తీసుకొని మద్యం తీసుకున్నా కూడా ఓటు మాత్రం దానికి లొంగకుండా వేయాలి అని నేను విజ్ఞప్తి చేస్తాను. మచ్చేంద్ర గారికి అంతేనా? సింహం గుర్తుకు ఓటేయండి. అదే మచ్చేంద్ర గారికి వేసి ఈ సింహాన్ని గెలిపించమంటున్నారా? సింహం లాగా గర్జిస్తారా తర్వాత మరి, లేకపోతే పిల్లిలాగా అయిపోతారా ఒకవేళ గెలిస్తే? నేను చాలా ఎక్కువగా సింహంలానే గర్జిస్తాను. పార్లమెంట్లో ప్రతిపక్షాల మెంబర్స్ 180 ఉన్నారనుకోండి, నేను ఒక్కొన్నే అయినా కూడా వాళ్ళ అంత ఈక్వల్గా సింహంలా గర్జించి అన్యాయాన్ని అడ్డుకుంటా. పార్లమెంట్ ఏ బిల్లు వచ్చినా సమగ్రంగా ఉండాలి. బిల్లు పాస్ అయ్యి సుప్రీంకోర్టు ద్వారా కొట్టివేయబడకూడదు. ఒక బిల్లు పాస్ అయినా ఆ బిల్లు వల్ల ఇంకా నిష్ప్రయోజనాలు అంటే లేనిపోని కష్టాలు రాకూడదు ప్రజలకి. ఏ బిల్లు పెట్టినా కూడా కూలంకుషంగా ఉండాలి. దాని మీద పోరాటం చేస్తాను. అంతేకాకుండా అన్యాయంగా ఏ బిల్లు వచ్చినా నేను అడ్డుకుంటాను. ఓటు బ్యాంకు బిల్లు ఏది వచ్చినా నేను పార్లమెంట్లో అడ్డుకొని తీరుతాను. క్యాంపెయినింగ్ బాగా సాగుతోందా అండి? ఎందుకంటే 7 నియోజకవర్గాలు ఉంటాయి మీ పార్లమెంట్ పరిధిలో, అంత ఈజీ కాదు. వెళ్ళి ఒకళ్ళనొకళ్ళు కలవడం, 1-to-1 కలవడం ఈజీ కాదు. నాకు అదృష్టం కొద్దీ చెప్పాను కదా, నాకు ఆల్మోస్ట్ ఒక 5.5 నియోజకవర్గాలలో బాగా నెట్వర్క్ ఉంది. వాళ్ళే ప్రచారం చేస్తున్నారు ఇండివిజువల్గా. సో అప్పుడప్పుడు ఏదైనా ఉంటే నేను వెళ్ళి కలుస్తాను. కాకపోతే నీది ఇప్పుడు రేపటి నుంచి ఇంకొక ప్రచారం స్టార్ట్ అవుతుంది. అది ఎవ్రీ మండల్లో ఒక మీటింగ్ పెట్టుకొని, సభ పెట్టుకొని నేను మాట్లాడడం జరుగుతుంది. ఉన్న ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ని నేను కంప్లీట్ చేస్తాను 8-10 రోజుల్లో. కానీ మచ్చేంద్ర గారు ఒక విషయం అయితే నేను గ్యారంటీగా చెప్పగలనండి, గెలుపు ఓటములు అనే సహజం, కాసేపు వాటిని పక్కన పెట్టేద్దాం. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్. ఎందుకంటే మనం డబ్బులు లేవు మన దగ్గర, లేకపోతే మనకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరు లేరు, ఏమీ లేదు, మనం వెళ్ళే ఎందుకు రాజకీయాల్లోకి వెళ్ళేది, ఎందుకు అనవసరంగా పోటీ చేసేది అని చెప్పేసి అనుకునే వాళ్ళకి అవి ఏమీ అవసరం లేదు. మనకి సంకల్పం గొప్పదైతే, మన ఆశయం గొప్పదైతే, ఉండాలి, సంకల్పం ఉండాలి, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలి అన్న తపన ఉండాలండి. అలా అయితే గనక ఎక్కడికైనా అలాంటి వాళ్ళు తప్పకుండా రావాలి రాజకీయంలోకి. జనాలకు నేను చేయాలి, నిస్వార్థంగా సేవ చేయాలి. 1 రూపీ కూడా ఎక్కడ కూడా లబ్ధి పొందడానికి ఆశించొద్దు. ప్రజల కోసం నీ మైండ్ పెట్టాలి. ఎక్కడ సమస్య ఉన్నా దాన్ని ఎలా సాల్వ్ చేయాలని తెలివి ఉండాలి. ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అది నీ తెలివితో ప్రతి ప్రాబ్లమ్ నువ్వు సాల్వ్ చేయగలగాలి. మళ్ళీ తపన ఉండాలి. ఉంటే ఎవరైనా కూడా ఏ పదవికైనా పోటీ పడవచ్చు. వెరీ గుడ్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మరోసారి మనం ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చొని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.